హాయ్ అండి, అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్. మనం నిమిషంలో రుచికరమైన చట్నీ ఎలా తయారు చేసుకోవాలి, పచ్చడి అనేది చూద్దామండి. నేను దోసకాయ పచ్చడి చేస్తున్నా. అప్పటికప్పుడు త్వరగా పచ్చడి అయిపోవాలంటే ఇలా ఒక పెద్ద ఆనియన్ పెద్ద ముక్కలు కట్ చేసి, సగం దోసకాయ పెద్ద ముక్కలుగా కట్ చేసి అందులో వేసానండి. దానికి తగినన్ని పచ్చిమిర్చి, చిల్లీ చికెన్, అది కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, చింతపండు కూడా వేసి కచ్చపచ్చగా మిక్సీకి ఒక ఆనియన్, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, పసుపు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి అండి, కారం కాదు. ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకు అందులోనే సగం దోసకాయని మనం చిన్న ముక్కదండి, ఈ చిన్న ముక్కలు అందులో యాడ్ చేసి, కొత్తిమీర కూడా అన్నీ యాడ్ చేసాం కాబట్టి ఒక పోపు వేసుకుంటే సరిపోతుందండి. అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతవరకు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. గుమగుమలాడే తాలింపుని అందులో వేసేస్తున్నామండి. చూసారు కదా, వేడి అన్నంలో ఒక్క చుక్క నెయ్యి వేసుకుని మనం తిన్నామంటే ఈ చట్నీ వేసుకుని వదిలిపెట్టారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా అన్నం తినాలనిపించినప్పుడు నోరుకి అదోలా అనిపిస్తుంది కదండి, నోటికి రుచిగా ఏది అనిపించదు. అట్లాంటప్పుడు ఈ పచ్చడి చేసుకుంటే తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. మన దోసకాయ పచ్చి ముక్కల పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.